భూలోకంలో ధర్మం పట్టుతప్పినప్పుడు, పాలకులైన రాజులు అహంకారంతో కళ్ళు మూసుకుపోయినప్పుడు ఆ భగవంతుడే ఆయుధం పడతాడు. అధర్మవర్తనులైన క్షత్రియుల అహంకారాన్ని తన గొడ్డలి వేటుతో ముక్కలు చేసిన మహాపరాక్రమశాలి నారాయణుని 6వ అవతారం శ్రీ భార్గవరాముడు. ఇరవై 21 సార్లు భూమండలాన్ని చుట్టి క్షత్రియ రక్తంతో సమంతక పంచకంలో 5 మడుగులు ఏర్పరిచి తన తండ్రికి తర్పణాలు వదిలిన ఉగ్ర స్వరూపుడాయన తన ఆవేశాన్ని ఆయుధాన్ని వదిలేసి భూమినంతటినీ దానమిచ్చి మహేంద్రగిరి పర్వతంపై అఖండ తపస్సులో లీనమైన ఆ కరుణామయుణ్ణి ఒక రాకుమార్తె ఆర్తనాదం నిద్రలేపింది. ఆ క్షత్రియుడు సామాన్యుడు కాడు. సాక్షాత్తు గంగాపుత్రుడు, కురువంశ పితామహుడు, పరశురాముడికి అత్యంత ప్రియమైన గర్వకారణమైన శిష్యుడు భీష్ముడు. గురువు ఆజ్ఞకు శిష్యుడి ఆదర్శానికి మధ్య జరిగిన అపూర్వమైన మహాసంగ్రామమే ఈ భీష్మ పరశురామ యుద్ధం. ఇందులో ధర్మం కోసం గురువే స్వయంగా కత్తిపట్టాడు. తపస్సులో ఉన్న పరశురాముని ఆశ్రమానికి ఒక స్త్రీ రోదన వినిపించింది. ఆమె కాశీరాజు జ్యేష్ఠ కుమార్తె అంబ. స్వయంవరంలో గెలిచి తన తమ్ముడి కోసం భీష్ముడు ఆమె సోదరీమణులను హస్తినకు తీసుకువచ్చాడు. కాని అప్పటికే అంబ సాల్వుడనే రాజును ప్రేమించింది. అంబ మనసు తెలుసుకున్న భీష్ముడు ఆమెను సాల్వుడి వద్దకు పంపాడు. కాని అహంకారైన సాల్వుడు, భీష్ముడు నన్ను ఓడించి నిన్ను తీసుకెళ్లాడు, ఇప్పుడు నువ్వు వాడి సొత్తు అని పలికి ఆమెను తిరస్కరించాడు. దిక్కుతోచని అంబ మళ్లీ భీష్ముని వద్దకు రాగా తాను ఆమరణాంతం బ్రహ్మచారిగా ఉంటానని చేసిన ప్రతిజ్ఞను సాకుగా చూపి భీష్ముడు ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. 2 వైపులా భంగపడి జీవితం సర్వనాశనమై ప్రతీకార జ్వాలతో రగిలిపోతూ అంబ ఆశ్రిత రక్షకుడైన భార్గవరాముని పాదాలపై పడింది. అంబ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, స్వామి, ముల్లోకాలలో నాకు ఇంకెవరూ దిక్కులేరు. క్షత్రియ అహంకారాన్ని అణిచివేసిన ఆపద్బాంధవులు మీరు. మీ శిష్యుడైన భీష్ముడి వల్లే నా జీవితం నాశనమైంది. స్వయంవరం నుండి తీసుకొచ్చి ఇప్పుడు నన్ను నడి వీధిలో వదిలేశాడు. నా కన్నీరు తుడిచి నాకు న్యాయం చేయండి స్వామి. ఆ మాట వినగానే పరశురాముని 3వ కన్ను తెరుచుకున్నట్లుగా ఆయన ముఖంలో ధర్మాగ్రహం రగిలింది. ఒక అబల పడుతున్న వేదన చూసి ఆ కరుణామయుడు చెలించిపోయాడు. తన శిష్యుడే ఇంతటి ఘోరానికి పాల్పడ్డాడా అని ఆయన గుండె రగిలిపోయింది. శాంతించు అంబ, ఒక స్త్రీ కన్నీరు సామ్రాజ్యాలనే దహించి వేస్తుంది. భీష్ముడు ఆదర్శవంతుడే కావచ్చు, తన తండ్రి కోసం మహాప్రతిజ్ఞ చేసి ఉండవచ్చు. కానీ ఒక స్త్రీని బలవంతంగా తీసుకువచ్చి ఆమెను దిక్కులేని దాన్ని చేయడం క్షత్రియ ధర్మం కాదు. నా గురుకులంలో నేను నేర్పిన పాఠం ఇది కాదు. శరణు కోరిన నిన్ను రక్షించడం నా బాధ్యత. వాడిని ఒప్పిస్తాను, వినకపోతే నా చేతులతోనే వాడిని దండిస్తాను. అంబా, ఇది ఈ పరశురాముడి మాట. కథన కుతూహలంతో భుజాన గొడ్డలి ధరించి సూర్యుడిలా ప్రకాశిస్తూ హస్తినాపుర సరిహద్దులకు చేరుకున్నాడు పరశురాముడు. అంబ ఆయన వెంటే ఉంది. తన గురువుగారు స్వయంగా వచ్చారని తెలిసి బంధుమిత్ర సమేతంగా సకల రాజలాంఛనాలతో ఎదురెళ్లి పాదపూజ చేసి ఘనస్వాగతం పలికాడు భీష్ముడు. కాని పరశురాముడు ఒక న్యాయమూర్తిలా, ఒక శిక్షకుడిలా అక్కడికి వెళ్ళాడు. ఆయన కళ్లల్లో ప్రశాంతత లేదు, ధర్మాగ్రహం రగులుతోంది. భీష్ముడు, గురుదేవా, మీ రాకతో ఈ హస్తినాపురం పునీతమైంది. నా ప్రణామములు స్వీకరించండి. దయచేసి అంతఃపురానికి విచ్చేసి నా ఆతిథ్యం స్వీకరించండి. మీ ఆజ్ఞ ఏంటో సెలవివ్వండి స్వామి. నేను ఇక్కడికి నీ రాజభోగాలు స్వీకరించడానికి రాలేదు భీష్మ.
న్యాయం కోసం వచ్చాను. నా ఆజ్ఞను శిరసావహించు. అంబను వివాహం చేసుకో. నీ భుజబల గర్వంతో ఆమె జీవితాన్ని అంధకారం చేశావు. ఆమెకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దు. గురువుగా ఇదే నా ఆజ్ఞ. క్షమించండి గురుదేవ, మీరు నా ప్రాణం అడిగిన ఈ క్షణమే ఇచ్చేస్తాను. కానీ నేను చేసిన బ్రహ్మచర్య వ్రతాన్ని భగ్నం చేయలేను. ముల్లోకాలు ఏకమైన నా మాట మారదు. పరశురాముడు, నీ ప్రతిజ్ఞ సత్యం కావచ్చు, కానీ ఈ అబలకు జరిగిన అన్యాయం కూడా సత్యమే భీష్మ. నీ ప్రతిజ్ఞ కోసం ఒక స్త్రీ జీవితాన్ని బలి చేస్తావా? ఏ క్షత్రియ అహంకారాన్ని రూపుమాపడానికి నేను పరశువు పట్టానో, ఈ రోజు నా కళ్ళ ముందే నా శిష్యుడు అదే అహంకారం చూపుతున్నాడు. నా ఆజ్ఞనే ధిక్కరిస్తావా? నన్ను కాదంటే నాతో యుద్ధానికి సిద్ధపడు భీష్మ. గురుదేవ, ధర్మ విరుద్ధమైన ఆజ్ఞను గురువు ఇచ్చినా వ్యతిరేకించవచ్చనేది మీరు నేర్పిన ధర్మశాస్త్రమే. నా ప్రతిజ్ఞ నాకు ప్రాణపదం. మీరు నాకు గురువులు, భగవత్ స్వరూపులు. కానీ నా ప్రతిజ్ఞ విషయంలో నేను వెనుకడుగు వేయను. ఒక క్షత్రియుడిగా, మీ శిష్యునిగా యుద్ధానికి నా శిరస్సు వంచుతున్నాను.